శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 80వ సర్గము. భరతుని ఆదేశానుసారము శ్రీరాముని కడకు వెళ్ళుటకై సచివులు చక్కని మార్గములను ఇంకనూ కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయుట. తరువాత నేల యొక్క మిట్ట పల్లములను బాగుగా ఎరిగిన వారును, తాడుతో భూమిని సమతలమును కొలిచేవారును, నేలను త్రవ్వేవారును, యంత్రములను ఉపయోగించేవారును, కార్మికులను, శిల్పులను, యంత్ర ప్రయోగములను ఎరిగిన పురుషులను, వడ్రంగులను, బాటలను వేసేవారును, త్రోవలకు అడ్డముగా ఉన్న చెట్లను నరికేవారును, బావులను త్రవ్వేడివారును, సున్నములను వేయువారును, వెదురు పనులను చేసేవారును, సమర్థులైన పర్యవేక్షకులను, మున్నుగా గల స్వకర్మాభిరతులైన కార్యశూరులు ముందుగా బయలుదేరారు. మార్గమును సమతలముగా చేయునట్టి అపారమైన జనసమూహము అప్పటి వరకు దుఃఖముతోనున్నను రామదర్శన కుతూహల కారణంగా హర్షముతో పురోగమిస్తూ ఉన్నారు. ఆ సమూహము పున్నము నాడు తరంగములతో పొంగిపోవుచున్న సముద్రము వలె శోభిల్లుచుండెను. మార్గ నిర్మాణముల యందు నిపుణులైనట్టి వారు తమ తమ జట్టులను కూడదీసుకొని తమకు కావలసిన వివిధములకు పరికరములతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. వారు మార్గములకు అడ్డముగా ఉన్న చెట్ల కొమ్మలను, తీగెలను, ముళ్ళ పొదలను నరికివేస్తూ, పెద్ద పెద్ద బండలను తొలగిస్తూ, చిన్న చిన్న గులకరాళ్లను ఏరి పారవేస్తూ మార్గములను చక్కబరిచారు. కొందరు వృక్షములు లేని చోట్ల మార్గములకు రెండు వైపులను చెట్లను నాటుతూ ఉన్నారు. మరికొందరు బాటలకు అవరోధముగా ఉన్న కంప చెట్లను గొడ్డళ్లతో నరికివేస్తూ, పెద్ద పెద్ద బండలను సమ్మెటలతో ముక్కలు గావిస్తూ, కొడవళ్లతో గడ్డి మొక్కలను కోసివేస్తూ దారులను సరిచేస్తూ ఉన్నారు. బలశాలురైన మరికొందరు లోతుగా వేళ్ళూనునట్టి ఆవురుగడ్డి మొదలగు మొండి దుబ్బులను చేతులతో పెకలించి వాటిని కాల్చివేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఎదురైన ఎగుడు దిగుడు స్థలములను చదును చేస్తూ ఉన్నారు. మరికొందరు లోతైన పెద్ద పెద్ద గుంటలను, గోతులను మట్టితో పూడ్చివేస్తూ ఉన్నారు. పల్లపు ప్రదేశములను అంతటను సమంగా చేస్తూ ఉన్నారు. కొంతమంది జల ప్రవాహములపై వంతెనలను ఏర్పాటు చేశారు. కంకర రాళ్లను పొడి పొడి గావిస్తూ ఆ ప్రదేశములను సుగమములు గావిస్తూ ఉన్నారు. దారికి అడ్డుగానున్న మడుగుల జలములను తొలగించుటకై వాటి గట్లను తెగ్గొట్టారు. ఈ విధంగా వేర్వేరు ప్రదేశములలో అవసరములను అనుసరించి ఆయా పనులను నిర్వర్తించారు. స్వల్పములైన జలములు గల ప్రదేశములకు చుట్టూను కట్టలను నిర్మించి జలములు ఎక్కువగా నిలబడినట్లు చేసి మెట్లతో పెద్ద పెద్ద తటాకములను ఏర్పాటు చేశారు. వారు స్వల్పకాలములోనే వేర్వేరు ఆకారములలో ఎన్నో సరోవరములను నిర్మించారు. అవి లోతుగా విశాలముగా ఉండుటచే సముద్రము వలె కనిపిస్తున్నాయి. నీరు దొరకని ప్రదేశములలో వివిధములకు చక్కని దిగుడు బావులను త్రవ్వారు. గజాశ్వములు నీరు త్రాగుటకును అనువగు సరోవరములను నిర్మించారు. వాటి పక్కన విశ్రాంతి తీసుకొనుటకు అనుకూలంగా వేదికలను సిద్ధపరిచారు. సేనలు నడుచు మార్గము గచ్చుతో, సున్నము, ఇసుకలతో ఏర్పరచబడ్డాయి. దానికి ఇరువైపుల యందు గల చెట్లు పువ్వులతో కలకలలాడుతూ ఉన్నాయి. బాగుగా మత్తిల్లి ఉన్న పక్షులు కలకలారావములు చేస్తూ ఉన్నాయి. ఆ దారి పతాకములతో అలంకృతమై ఉంది. మార్గమంతయును చందన జలములతో తడుపబడి ఉండెను. అంతటను వివిధములగు పువ్వులు వెదజల్లబడి ఉండెను. అందువలనవి దివ్య మార్గముల వలె శోభిల్లుచుండెను. మార్గమధ్యములో విడిది గృహములను ఏర్పరచుటకును నియమితులైన అధికారులు కార్యకుశలురైన సేవకుల ద్వారా అచ్చటచ్చట వాటిని నిర్మింపజేశారు. ఆ ప్రదేశములు రుచికరములైన ఫలములతో కూడి రమణీయంగా ఉన్నాయి. మహాత్ముడైన భరతుని యొక్క అభిరుచికి తగినట్లుగా అవి వివిధ అలంకార శోభితములై ఉన్నాయి. వాస్తుశాస్త్రజ్ఞులైన జ్యోతిష పండితులు ప్రశస్త నక్షత్రములతో కూడిన ముహూర్తములయందు మహాపురుషుడైన భరతునకును అతని సేనలకును పరివారములకును అనువుగా వేర్వేరు శిబిరములను నిర్మింపజేశారు. మార్గమధ్యమున సిద్ధపరచబడిన ఆ విశ్రాంతి గృహములు ఇంద్రుని నగరమైన అమరావతి వలె శోభిల్లుచుండెను. వాటి చుట్టూను కందకములు ఏర్పరచబడెను.
అచ్చట ఇంద్రకీలాద్రివలే ఎత్తైన ఇసుక తిన్నెలు ఒప్పారుచుండెను. అచ్చటి వీధులు చక్కగా తీర్చిదిద్దబడి ఉండెను. అందలి రాజభవనములను దేవతా మందిరములను చక్కని ప్రాకారములతో విలసిల్లుచుండెను. దారుల వెంట పతాకములు రెపరెపలాడుచుండెను. ఆ భవనములు ఎత్తైన శిఖరములు కలిగి పావురముల గూళ్లతో ఒప్పుచుండెను. నానా విధములైన వృక్షవనములతోనూ చల్లని నిర్మల జలములతోనూ నిండియుండి పెద్ద పెద్ద చేపలతో వ్యాప్తమై ఉన్న గంగానది యొక్క తీరము వరకు నిర్మించబడిన ఆ రాజమార్గము మిక్కిలి రమణీయముగా ఉండెను. అది సమర్థులైన శిల్పులచే నిర్మించబడింది. రాత్రులయందు నక్షత్రములతో చంద్రునితో శోభిల్లుచున్న నిర్మలాకాశము వలె అది తేజరిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 80వ సర్గము సంపూర్ణం. శుభం.